ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధానం, ఆనంద, ఆరోగ్యాల చేత ఆశీర్వదింపడుదురు గాక, ఐశ్వర్యం చేత దీవించబడుదురు గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత వారం నుంచి ఈ వారం వరకు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి అనేకమైన కార్యాలు జరిగించుకుంటూ మనకి సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తూ మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మరి యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైనటువంటి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు ఒక పాట పాడి దేవుని మహిమపరచుకుందాం. పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునై ఉండగానే కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని తినటువంటి ప్రజలకి నాలో నుండి, నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి, రెండు మాటలు మాట్లాడనివ్వండి. ప్రియులారా, ఏదేమైనప్పటికి కూడాను వెలుగై ఉన్నవాడు నేనే, నేనే వెలుగునై ఉన్నాను, నేనే మార్గమునై ఉన్నాను, నేనే సత్యమునై ఉన్నాను అంటాడు ఆయన. నేనే జీవనై కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అసతోమ సద్గమయ, తంసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాను, సత్యం ఎక్కడుందయ్యా అని ఋషీశ్వరుడు, మునీశ్వరులు, తపస్సు చేసినటువంటి వారు అడుగుతున్నారు అన్నమాట ఈ ప్రశ్న. అసత్యంలో ఉన్నాను, సత్యం ఎక్కడుందయ్యా అని చెప్పేసి మునీశ్వరులు, తపీశ్వరులు అడుగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నరవతాడిగా భూమికి వచ్చినటువంటి వాడు ఏమవుతున్నాడంటే, ఆ పరాత్పరుడు, ఆ పరంధాముడు, ఆ పరమాత్ముడు, ఆ ఆత్మదేవుడు ఏమంటున్నాడంటే, నేనే సత్యమునై ఉన్నాను. తంసోమ జ్యోతిర్గమయ, మేము చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాము, ఎక్కడుంది వెలుగు అన్నది, ఎక్కడుంది వెలుగు, ఆ వెలుగు మాకు కావాలి, ఈ చీకట్లో మాకేం తెలియట్లేదు, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం మాకు తెలియట్లేదు, కనుక మాకు వెలుగు కావాలి అంటే ఈ పరంధాముడు అంటున్నాడు, నేనే వెలుగై ఉన్నాను అంటున్నాడు. నేనే అనంటే నాకన్నా ఇంకెవరు లేరు వెనకాల, నేను ఒక్కడనే వెలుగై ఉన్నానని అర్థం. అలాగే మృత్యుర్మ అమృతంగమయ అంటే నేను మృత్యుతో కొట్టుమిట్టాడుతున్నాను, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నిత్యం నేను సుఖంగా సంతోషంగా జీవించడానికి ఎక్కడుంది ఆ జీవం, ఎవరి దగ్గర ఉంది ఆ జీవం, ఎవరై ఉన్నారు ఆ జీవం అని చెప్పేసి ఈ తపస్సు చేసినటువంటి వారు, ఈ మునీశ్వరులైనటువంటి వారు, ఈ ఋషులు అనబడినటువంటి వారు మన వేద పురాణాల్లో అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలకి సమాధానకరంగా సర్వేశ్వరుడైనటువంటి వాడు, జగద్రక్షకుడైనటువంటి వాడు ఆయన అంటున్నాడు, నేనే వెలుగై ఉన్నాను, నేనే సత్యమునై ఉన్నాను, నేనే జీవనై ఉన్నాను. అంతేకాకుండా నువ్వు మోక్షానికి రావడానికి ఒక మార్గంగా ఏర్పాటై ఉన్నాను. నేనే మార్గం అంటే నేనే కారకుడిని.
నువ్వు మోక్షానికి రావాలంటే, నేనే కారకుడిని నువ్వు వెలుగులోకి రావాలంటే, నేనే కారకుడిని ఆ సత్యంలోకి రావడానికి, నేనే కారకుడిని ప్రతిదానికి కూడా నువ్వు జీవంలోనికి రావాలా, నేనే. నా ద్వారా తప్పించి ఇంకెవ్వడి ద్వారా కూడా అది సాధ్యం కాదు, నా ద్వారానే సుసాధ్యం అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈయన ఏదో మతాన్ని స్థాపించడానికో, ఏదో ఒక రాజ్యానికి ఒక దేవుడిగా ఉండిపోవడానికో, లేదంటే కొంతమంది ప్రజల్ని తీసుకొని ఆయన వైపే తిప్పుకోవడానికి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈయన పేరు ప్రతిష్టలు చేయబడ్డాడు. మామూలుడు కాదు ఆయన. ఆయన వల్ల కొన్ని లాభాలు ఈ భూమి మీద చవి చూపించాడు ఆయన. ఏంటిది అది? మనిషికి ప్రశాంతమైనటువంటి వాతావరణం. అతని మీద ఆధారపడి, ఎందుకంటే అనేక మంది మీద ఆధారపడి పడి డబ్బు ఖర్చు పెట్టి శ్రమ అంతా కూడా దారిపోసి కాలాన్ని అంతటి కూడా హెచ్చించి ఎన్నో నష్టాలు కష్టాలు తెచ్చుకున్నటువంటి వారు కోకొల్లలుగా ఉన్నారు ఈ భూమి మీద మనుషులు. కానీ మనిషికి ఎక్కడా సుఖం లేదు, ఎక్కడ ప్రశాంతత లేదు, ఎక్కడ ముందుకెళ్ళేటువంటి జీవితం ఎక్కడా లేదు. ఈయన దగ్గర ఒక్కడ మాత్రమే ఉంది, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ దినాన కూడాను వచ్చేటప్పుడు ఎంతోమంది ప్రభు ఎక్కడుంటే అక్కడ పరుగులు తీస్తుండేవారు జనాలు. ఈరోజు కూడా ప్రభు యొక్క తరఫున పనిచేస్తున్నటువంటి సేవకుల దగ్గరికి జనాలు పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే దీవెన ఆశీర్వాదాలు కావాలి, సుఖ సౌఖ్యాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, పిల్ల పాపలతో 4 రోజులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో బ్రతకడానికి. వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నటువంటి పైసా పరకలు ఏమైనా సరే అవి గాలికి ఎగిరిపోకుండా, ఎండకి ఎండిపోకుండా, వర్షం తడిసిపోకుండా ఆ కుటుంబం అనుభవింపబడాలి అంటే ఆయన చేయుతో ఉండాలి, ఆయన యొక్క దీవెనతో నడిపింపబడాలి. ఎవరైనా జబ్బులు, జ్వరాలు, దెయ్యపు శక్తులతో, దురాత్మ శక్తులతో బాధపడుతుంటే అతన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆనాడు చేసినటువంటి వాడు ఈనాడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషుల ద్వారా జరిగిస్తూ ఉన్నటువంటి సజీవుడైనటువంటి వాడు, ప్రాణాలతో ఉన్నటువంటి వాడు, జీవిస్తూ ఉన్నటువంటి వాడు. అందుకే సజీవుడైనటువంటి దేవుడు అని చెప్పి అంటారు. ఎందుకు మనవాళ్ళే అంటారు చాలామంది, దేవుని బిడ్డవా నువ్వు, దేవుని బిడ్డవా మనోళ్ళు అంటారు. దేవుని బిడ్డవా తెలియకుండా నేనేస్తారు. దెయ్యం బిడ్డవా అని అనరు, దెయ్యమే దేవుని బిడ్డవా అమ్మో అని. ప్రపంచవ్యాప్తంగా ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఆ మర్యాదని ఆయన నిలబెట్టుకున్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రేమని ఆ విధంగా ప్రజలందరికీ పంచిచ్చాడు. ఆయన వల్ల ఒక్క తప్పు లేదు. పుట్టుక దగ్గర నుంచి చనిపోయినంత వరకు కూడా ఒక్క పొరపాటు కూడా ఆయన చేయలేదు. మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, నడిచే నడవడికల ద్వారా కానీ ఒక్క పొరపాటు కూడా లేదు. మొత్తం మీద ఆయన యొక్క చూపులోకి నువ్వు రావాలి, ఆయన యొక్క ఐడెంటిటీ, ఆయన గుర్తింపులోకి రావాలి, ఆయన కనికరం క్రిందకి రావాలి, ఆయన ప్రేమ క్రిందకి రావాలి. నువ్వే నా తండ్రి, నా భారం నీ మీద వేస్తున్నాను అని చెప్పి అంటే సరిపోయింది. అందుకని నేను తెలివైన వాడిని, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, బైబిల్ పట్టుకున్నాను కదా, తెల్లచీర కట్టుకున్నాను కదా, రోజు ప్రతి ఆదివారం వెళ్ళిపోతాను కదా అని సరే పొరపాటును కూడా నువ్వు పరలోకానికి వెళ్ళవు. ముందు అతను ఎవరో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అతని గురించి నువ్వు తెలుసుకొని ఆయన మాట ప్రకారం నువ్వు నడిచినప్పుడు అప్పుడు ఆయన దేవదూతల కాపుదలు నీకు ఉంటుంది, ఆయన దీవెన ఆశీర్వాదాలు నీకు ఉంటాయి, ఆయన రక్తం చేత కడగబడతావు, పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ప్రతి దినం కూడా ఆయనతో అడుగులో అడుగేసి నడిచినప్పుడే ఆ జీవితం వెలుగ్గా మార్చబడుతుంది. ప్రతి క్షణం కూడా నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. ఎందుకంటే ఆయన సపోర్టు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సపోర్టుతోనే. హల్లెలూయా. దేవుడి మాటలనే విత్తనాలు మన హృదయం నేల మీద నాటిపించి సారి నీరు పోసి పాడిగట్టి ఫలింపచేయను కాక యేసుక్రీస్తు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు రండి మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. అందరితో ప్రేమ సమాధానం కలిగి. ఎందుకనిసరంటే నువ్వు దేవుని చేత, సృష్టికర్త చేత ఏర్పరచబడినటువంటి వాడివి. సృష్టికర్తే నిన్ను పిలుచుకున్నాడనమాట. రా నా ఊళ్ళోకి, రా నా రాజ్యానికి, రా నా సుఖ సంతోషాలు నీకు అనుగ్రహిస్తాను, రా. నిన్ను పిలుచుకున్నటువంటి గొప్పోడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే పరిశుద్ధత, ప్రేమ, సమాధానం, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం అన్నిటికంటే, విశ్వాసం లేకుండా మనం ప్రభు దగ్గర రాలేము. కానీ అన్నిటికంటే తర్వాత సెకండ్ పాయింట్కి వచ్చేస్తే పరిశుద్ధత ఇంపార్టెంట్. పరిశుద్ధత అంటే ఆయన ఏమంటాడు, తండ్రి, ఏ తండ్రి అయినా సరే పిల్లల గురించి ఏం కోరుకుంటాడు? నా పిల్లలు నాకంటే పైగా ఉండాలి, ఎక్కువ కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి, బలం కలిగి ఉండాలి, ఆరోగ్యం కలిగి ఉండాలి, అందం కలిగి ఉండాలి, ఇలా కోరుకుంటారు. అట్టి విధంగానే ఈ పరలోక తండ్రి కూడా
రెండో జన్మ నీకు ఇచ్చాడు కాబట్టి, అతనిలో నువ్వు జన్మించావు కాబట్టి, ఆయన రక్తం నీలో నాలో ప్రవహిస్తుంది కాబట్టి, ఆయన ఒక దీవెన నువ్వు నేను అనుభవిస్తున్నాం కాబట్టి, ఆయన ఆశీర్వాదాలు ప్రతి క్షణం కూడా ఆయన ఆశీర్వాదాల్లో సంతోషాన్ని అనుభవిస్తూ ముందుకు సాగుతున్నాం కాబట్టి ఆయన ఏమంటాడు అంటే, నాన్న నేను ఎలాగైతే ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉండాలి, నేను ఏ విధంగా చేస్తానో నువ్వు కూడా అంతకంటే ఎక్కువగా చేయాలి. నా ద్వారా తండ్రి మహిమ నా ద్వారా తను కనపరుచుకున్నాడు. నేను ప్రతి దినం ప్రతి క్షణం కూడా నన్ను నేను మెలకుగా కలిగి ఉండేవాడిని, ప్రతి క్షణం కూడా నన్ను నేను టెస్ట్ చేసుకునేవాడిని, పరిశీలించుకునేవాడిని. ఏంటి నా చూపులు పరిశుద్ధత అంటే కేవలం చేతులు కట్టుకొని ఎక్కడికి వెళ్లకుండా ఏమి చేయకుండా కాదు, పాపం చేయకుండా ఇదండి అన్నిట్లో కూడా నువ్వు షేరింగ్ తీసుకోవాలి. నీ తలంపుల్లో కూడా రానకూడదు. నీ తలంపు రాక మునిపే వాడు తలంపుల్లో అపవాది గడ తలంపుల్లో పాపం చేశాడు కాబట్టి వాడు కింద పడదీయబడ్డాడు. తలంపుల్లో కూడా అపవాది గడిని ఎంటర్ కాగనివ్వకూడదు. నీ ఆలోచన విధానం అన్నది ప్రభుకి ప్రస్ఫుటంగా తెలుసు. ఎందుకంటే ఆంతర్యమని ఎరిగినటువంటి వాడు, హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ మాట అన్నది నీ తలంపుకి రాకమునిపే ఆయన ఎరిగినటువంటి వాడు, నీ నోటికి రాకమునిపే ఆయన ఎరిగినటువంటి వాడు. చూసారా, మనం తెలుగులో అంటాం కదా, ఆవులిస్తే పేగులు లెక్కట్టేస్తాడు వాడు అని చెప్పి అంటాం కదా. అలాగన్నట్టు మరి మనిషే ఎంత జ్ఞానవంతుడైతే మనిషిని సృష్టించినటువంటి వాడు ఇంకెంత జ్ఞానవంతుడు. అది తలంపుల్లో, క్రియల్లో కూడా, క్రియలు అంటే చేసే పనుల్లో కూడా ఎలాంటి తేడా ఉండకూడదంట. నీ దగ్గర ఉంది అంటే ఇవ్వు, లేదంటే మానేసే. అంతేగాని చేసింది కొద్దిగా సగం చేయకు, పుష్కలంగా సమృద్ధిగా చెయ్యి. అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు నేను. అలాగే వినేటువంటి వినికిడిలో కూడా మన వల్ల అది కాదు, ఆయన వల్ల అవుతుంది. అది దేవా నన్ను నేను నీకు కంప్లీట్గా సరెండర్ చేస్తున్నాను, అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. దేవా నీ పరిశుద్ధతయే, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. నీ గుమ్మంలో నివసించేవాడు ఎవరయ్యా, తరతరాలు నివసించేవాడు ఎవరు అంటే పరిశుద్ధతయే కదా నీకు కావాల్సింది అని అంటాడు. పరిశుద్ధత కలిగినటువంటి వాడే కదా కీర్తనకారుడు అంటాడు. వినికిడిలో, మాటల్లో కూడా స్వచ్ఛంగా ఉండాలి మాట. నీ మాట మృదువుగా ఉండాలంట, నీ మాట కఠినంగా ఉండకూడదంట. ఎవరిని నిప్పు పెట్టేటట్లు, నొప్పి వచ్చేటట్లు మాట్లాడకూడదంట. మాట్లాడే ముందు ఒకరికి 2-3 సార్లు ఆలోచించాలంట. ఇంకో మాట తీసుకున్నట్లయితే గాంధీ గారు కూడా మాట అన్నారు. ఆయన చెడు వినకు, అనకు, కనకు. చెడు వినకు, అనకు, కనకు. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. చెవులు ఇంపార్టెంట్, నోరు ఇంపార్టెంట్, కళ్ళు కూడా ఇంపార్టెంటే. వాటితో పాటు మన ఆలోచన విధానం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రభువుని పోలి మనం నడుచుకోండి. నేను ఏమంటాడు ఇక్కడ పౌలు గారు, నేను ప్రభువుని పోలి నేను నడుచుకుంటున్నాను అని చెప్పి ఒక దగ్గర అంటాడు. ఇంకో దగ్గర ఏమంటాడు అంటే పరిశుద్ధత కలిగి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధత కలిగి ఉన్నాను, నన్ను నేను ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉంటున్నానో మీరు కూడా అట్టి విధంగానే ఉండండి అని చెప్పి అంటాడు. పౌలు గారే చెప్తారు. ఆయన మనిషే కదా. కనుక ప్రియులారా, ప్రతి క్షణం కూడా మనం ఆత్మీయంగా మనం ఏర్పరచబడ్డాం కాబట్టి, ఆత్మలోకానికి మనం చెందిన వారం కాబట్టి, ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకున్నటువంటి వారం కాబట్టి, చీకట్లో నుంచి విడిపించబడి వెలుగులోనికి ప్రవేశించాం కాబట్టి అంతా కూడా ఇక్కడ విడ్డూరంగా, ఆశ్చర్యకరంగా, చాలా కష్టతరంగా ఉంటుంది. అది ఎప్పుడైతే ప్రభువుని బట్టి, ప్రభువుని చూసుకుంటూ మనం ముందుకు వేస్తామో అది ఈజీ అయిపోతుంది, అది చాలా సులువు అయిపోతుంది. అందుకని ప్రభు చెయ్యి పట్టుకోవాలి, ప్రభు వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి, ప్రభు యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనించుకోవాలి. ప్రభు యొక్క మనసుని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆటోమేటిక్గా మన మనసు కూడా ప్రభు మనసులాగా అయిపోతుంది. ఎందుకంటే మనది ఈ లోకం కాదు నివసించేది, మనది పరలోకం. మన సభ్యత్వం ఈ లోకంది కాదు. శారీరకంగా జీవించినంత వరకు కూడా మామూలుగానే ఉంటుంది, సభ్యత్వం ఇక్కడదే. కానీ యాక్చువల్ ఇంటర్నల్గా అంటే లోపల ఉన్నటువంటి వాడు పరలోక సంబంధి కాబట్టి, నీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి ఆయన బట్టి మనం ముందుకెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన పవిత్రమైనటువంటి వాడు కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో మనం కూడా అట్టి విధంగా మాట్లాడడానికి ట్రై చేయాలి. అంటే ప్రయత్నం అంటే సొంత ప్రయత్నాలు చాలాసార్లు చెప్పాను, సొంత ప్రయత్నాలు ఎందుకు పనికిరావని చెప్పేసి అనేవాడిని. కానీ ఎప్పుడైతే నువ్వు అతని వైపు చూస్తావో ఆ ప్రయత్నాలు, నీ ప్రయత్నాలు ఆయన ప్రయత్నాలుగా మారిపోతాయి. నీ కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి వెలుగు అది ఆయన కళ్ళల్లోంచి వెలుగుగా మారిపోతుంది.
నీ నోట్లోంచి వచ్చిన మాట ఆయన్ని ఎప్పుడైతే చూస్తావో అతని నోట్లోంచి వచ్చిన మాటగా మారిపోతుంది. నువ్వు నడిచే నడవడిక అతను చేయి పట్టుకొని ఎప్పుడైతే నడవటానికి అతని వైపు చూస్తావో ఆటోమేటిక్గా ఆయన చేతిలో నుంచి ఆ శక్తి, ఆ ప్రభావం అన్నది నీ చేతిలోకి ప్రవేశించి నీ నడవడిక మొత్తం మారుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలండి గాక. ఎందుకంటే మనకి హెడ్గా ఉన్నాడు ఆయన, ఒక పెద్దగా ఉన్నాడు, ఒక దిక్కుగా ఉన్నాడు, ఒక సపోర్టర్గా ఉన్నాడు, ఒక సంచకరువుగా ఉన్నాడు. శరీరానికి, మనసుకి, హృదయానికి, మన జీవితానికి, మన కుటుంబానికి. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా అపవాది చేత బంధింపడింది. 1 యోహాను 5:19 ప్రకారంగాను ఈ లోకం అంతా కూడా వాడితో ఆవరింపబడింది. ఎందుకంటే కన్నులు తెరవబడలేదు, చాలామంది సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం లేదు కాబట్టి, అసత్యంలో ఉంటూ ఉన్నారు కాబట్టి. అందుకని నువ్వు ఏ మంచి చేసినా సరే చెడుగానే వాళ్ళు ఫీల్ అవుతారు. నీ మంచితనం అన్నది అపవాది యొక్క సంతానానికి లేదా అపవాది చేతుల్లో బంధింపడినటువంటి వారికి అది చాలా కిరాతకంగా అనిపిస్తుంది. అది అయినప్పటికీ అనిపించుకొని నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో, ఎవరి ఆధ్వర్యంలో ఉన్నావో, ఎవరి చేత నువ్వు పిలువబడ్డావో, ఎవరి యొక్క వెలుగుతో నువ్వు నింపబడ్డావో, ఎవరి యొక్క శాంతి సమాధానం నువ్వు అనుభవిస్తున్నావో అది ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకో. అప్పుడు ఆటోమేటిక్ మొత్తం పరిస్థితులన్నీ కూడా సద్దుమణుగుతాయి. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. ఏదేమైనప్పుడు కూడా నీ వైపే ఆయన యొక్క చూపులన్నీ కూడా, నీ వైపే అతని ధ్యాస, నీ వైపే అతని యొక్క శ్వాస అంతా కూడా. ఎంత ప్రేమగా ప్రేమిస్తున్నాడు అంటే, ఇప్పుడు చూడండి, తల్లి తండ్రి చిన్నప్పుడు మనం నెలలు బేబీగా ఉండేటప్పుడు అవతల తల్లి పడుకుంటుంది, అవతల తండ్రి మధ్యలో పిల్లవాడు పడుకుంటాడు. ఎంత సంతోషపడిపోతాడు, ఎంత ఆనందం. మా మమ్మీ మా డాడీ ఇద్దరితో ఆడుతుంటాడు. అట్టి విధమైనటువంటి ప్రేమ కలిగినటువంటి తండ్రి ఆయన. ఇంకంతకంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన చూపులు, ఆయన తలంపులు, ఆయన క్రియలు అన్నీ కూడా మన గురించి, మన వైపే ఆయన ప్రాణం కూడా మన కోసం పెట్టేశాడు. ఇంకంతకంటే కావాల్సింది ఏముంది? దాన్ని బట్టి మనం పవిత్రంగా, ప్రభువా నువ్వు ఎలాంటి వాడివి అయి ఉన్నావు, నేను కూడా అట్టివాడిని అయి ఉన్నానని చేసి నీ వాక్యం సెలవిచ్చింది కదా. 4:17 వాక్యం 1 యోహాను. అట్టి విధంగా వీలైనంత వరకు కూడా ప్రభు, ఈ చెవులు నావి కాదు ప్రభు, నీ చెవులలో నుంచి నేను వినాలి, నా చెవులు వినాలి, నా నోట్లోంచి నీ మాట రావాలి ప్రభు, నువ్వు మాట్లాడాలి, నా కళ్ళల్లో నుంచి నువ్వు చూడాలి ప్రభా, ఈ చూపులు నావిగా ఉండకూడదు, నీవుగా ఉండాలి ప్రభా, నా చెవుల్లో నుంచి నువ్వు వినాలి ప్రభా, నా హృదయ తలంపుల్లో నుంచి నీవు పనిచేయాలి ప్రభా, నేను కాదు. నావన్నీ కొన్ని లాక్ చేయబడ్డాయి. నా నడవడిక, నా క్రియ, నా చూపు, నా మాట, నా యొక్క వినికిడి అంతా కూడా లాక్ చేయబడింది. ఎక్కడ? యేసుక్రీస్తు నామంలో. తండ్రి నీ కుమారుని ద్వారా నువ్వు ఎలాగైతే నువ్వు ప్రత్యక్షపరచుకున్నావో అట్టి విధంగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ, కుమారుడు క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆత్మ, ఈ 3 ఆత్మలు నాలో నివసిస్తున్నాయి. ఆ శక్తి నాలో ప్రవహిస్తుంది, ఆ ప్రభావం నాలో ప్రభావితం చేయబడుతుంది. ప్రభా జీవించబడి నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నివసిస్తున్నాం. కనుక నేను కడ వరకు కూడా నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడే అని నీలో నీకు ఒక ఆలోచన రావాలి, నీలో నీకు ఒక పట్టు కావాలి. అప్పుడు దుష్టుడు పారిపోతాడు. ఈ లోకంలో నీకు ఏదైనా సరే సక్సెస్ కావాలని అంటే పరిశుద్ధత మెయిన్, ఏదైనా విజయం రావాలని అంటే పరిశుద్ధత మెయిన్. తండ్రి ఏమంటాడు అంటే, ఇప్పుడు మన ఉదాహరణ ఏదైనా భోజనం వడ్డించుకోవడానికి ప్లేట్ అంతా కూడా క్లీన్ చేసే కదా మన వాళ్ళు వడ్డిస్తారు. అంతేగాని సగం మరకలతో ఎలా పడితే అలా వడ్డించేస్తారా? అది ఎందుకంటే ఆ ప్లేట్లో మనం తినేటప్పుడు తృప్తికరంగా ఉంటుంది, ఇంపైనటువంటి సువాసనగా ఉంటుంది. అలా వాడుకుంటాం కదా మన వస్తువుల్ని. మన బట్టలు వేసుకుంటాం, ఏ బట్టలు పెడితే ఆ బట్టలు అలా వేసేసుకోం కదా. మొన్న వేసుకున్నవి ఈరోజు వేసుకోగలమా? అవి చెమట బట్టి ఉంటాయి, మురుగు బట్టి ఉంటాయి, ధూళితో ఉంటాయి. వాటిని తీసేసి మరో బట్టలు వేసుకుంటాం. అట్టి విధంగానే సేమ్ నీలో తనకు తానుగా ప్రత్యక్షపరచుకోవాలి, నీలో నుండి తనకు తానుగా ప్రకాశించుకోవాలి, ప్రజలకి తనకు తానుగా కనపరుచుకోవాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి తండ్రికి నువ్వు ఎంత దీనిగా ఉండాలి మరి. నీ ప్లేట్ అనేటువంటి, నీ పాత్ర అనేటువంటి, నీ శరీరం అనే పాత్ర శుభ్రంగా ఉండాలా వద్దా? శుద్ధిగా ఉండాలా వద్దా? చూడటానికి ముచ్చటగా ఉండాలా వద్దా?
అప్పుడు నిన్ను వాడుకుంటాడు ఆయన. నీలో నుండి ఆయన ప్రవహిస్తుంటాడు ఆయన. అట్టి విధంగా దేవాది దేవుడు నీలో నుండి ఆయన సంతోషిస్తాడు, నీలో నుండి ప్రజల్ని దీవిస్తాడు, నీలో నుండి ప్రజలను ఆశీర్వదిస్తుంటాడు. నిన్ను బట్టి దేవాది దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభువుకి దగ్గరగా ఉండలేము. ప్రభు కార్యాలు కూడా మన ద్వారా జరగడానికి కూడా అపవాది అల్లరబెడుతుంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏదేమైనప్పుడు కూడా ప్రభు మీద భారం వేస్తే ఆయనే చూసుకుంటాడు. మనమేమి ఇది అవసరం లేదు, మనమేమి ట్రై చేయని అవసరం లేదు. ఆయనకు అప్పచెప్పేసుకుంటే ఆయన ఏ విధంగా అంటాడు కదా, 32వ అధ్యాయము 8వ వాక్యం కీర్తన గ్రంథంలో, నీవు నడవలసిన త్రోవలో నేను నడిపించేదను, నీకు చేయవలసిన బోధ నేను చేసేదని అంటాడు. ఇంకంతకంటే ఏముంది అది. కాబట్టి నీ భారమంతా నా మీద వేయి, కీర్తన 55:2 వచనం ప్రకారంగాను నీ భారమంతా నా మీద వేయి, సామెతలు 16వ అధ్యాయం 3వ వాక్య ప్రకారంగాను. నేను జ్ఞానిని కదా, లేదు నేను ఉండగలను అని చెప్పేసి నీ సొంతంగా చేయనవసరం లేదు. ప్రభువు వైపు చూస్తే ఆటోమేటిక్గా మన నడవడిక అంతా కూడా సరిచేయబడుతుంది. 3వ అధ్యాయం 6వ వాక్యం సామెతల గ్రంథంలో. ఇటు విధంగా మనం ఉంటూ ప్రభుకి దగ్గరగా ఉంటూ ప్రభు మన ద్వారా తనకు తానుగా ప్రత్యక్షపరచుకొని ప్రకాశించుకునేటువంటి ఆశీర్వాదం మనం మెండుగా పొందుకొని గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన ద్వారా జరిగించుకొని ఆయన నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగు తెచ్చుకోండి గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, ఒక సాక్ష్యాన్ని మనం విందాం. దేవుని నామం మహిమ కలుగు గాక. ఈరోజు నేను ఎంతో ఒక 6 నెలలు బట్టి, ఒక ఇంచుమించు సంవత్సరం బట్టి ఇబ్బందులు పడుతున్నాను. ఒక దగ్గు, ఆవేశం, ఒక ముక్కు రంప, ఏది తాగినా తిన్నా కానీ అది దగ్గు రూపంలో, ఆవేశ రూపంలో వచ్చేస్తుంది నైటు. దేవుడు మహాకృప. ఈరోజు ఒక జర్నీలో త్రిపురస్ రావు పాస్టర్ గారు రాజమండ్రి ఇచ్చేస్తున్నారు. రాజమండ్రి ఇచ్చేస్తే కారులో ప్రయాణం చేసాం విజిటింగ్స్కి. అన్ని విజిటింగ్కి వెళ్ళాము, కిరణ్ గారు, నేను, పాస్టర్ గారు. అయితే ఈరోజు దేవుడు గొప్ప అద్భుత సాక్ష్యం ఏంటంటే, నేను ఏది తిన్నా, వాటర్ చన్నీరు తాగినా, వేడి కాఫీ తాగినా నాకు రొంప దగ్గు పట్టేసి ఒక చీమిడి కింద వచ్చేది. ఈరోజు ఇప్పటి వరకు మార్నింగ్ పాస్టర్ గారు మా గృహానికి ఇచ్చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేశారు, చేయబెట్టి మొత్తం ఇల్లు నా ఒళ్ళంతా ప్రార్థన చేసి గొప్ప విడుదల కావాలని పాస్టర్ గారు కోరుకున్నారు. అట్టి రీతికి దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థ ఇచ్చాడు. ఇందాక మధ్యాహ్నం 11:30, 12 గంటలకి స్వస్థ వచ్చింది. ఈరోజు ఇందాక 5 గంటలకు పాస్టర్ గారు చెప్పాను, అయ్యా మీరు ప్రార్థన చేశారు, నాకు సంపూర్ణమైన స్వస్థ వచ్చింది అయ్యా, నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను, ఒక మీ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుకున్నాను. ఈరోజు గొప్ప సాక్ష్యం అయ్యా, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, పాస్టర్ గారు ప్రార్థన ఆలకించాడు. దేవుడి నామం మహిమ కలుగును గాక. కొద్దిపాటి సాక్ష్యము, దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. స్తోత్రం చెల్లిస్తున్నాం. అటు విధంగానే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని సమర్పించడానికి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు బొంగవీధిలో ఉన్నటువంటి దావీదు గారు, ఆ తర్వాత వాళ్ళ యొక్క కుటుంబం అందరూ కూడా దేవుని యందు చాలా భక్తి శ్రద్ధ కలిగినటువంటి వారు. వాళ్ళు ద్వారా అనేక మంది నడిపించబడినటువంటి పరిస్థితి, అనేక మంది నడిపించారు. ప్రభు మాటలు చెప్పి, ప్రభు సువార్త చెప్పి అనేక మంది రక్షణలోకి నడిపించినటువంటి సాధనాలుగా వారు వాడబడుతున్నారు. కాబట్టి ఆ కుటుంబం ఎప్పుడు కూడా దీవించబడుతూ, ఆశీర్వదింపడుతూ, ప్రభు పనుల్లో ఇలా నిమగ్నం అయిపోతూ ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకుందరు గాక. వారికి ఉన్నటువంటి కష్ట బాధలన్నీ కూడా గట్టెక్కిపోవును గాక. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం అండి. మీ హృదయాల్లో ప్రభు ఇచ్చినటువంటి ఈ తలంపును బట్టి, మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 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 మీరు పిల్ల పాపలతో వర్ధిల్లుదురు గాక. మీ హృదయంలో ఉన్న భారం అంతా కూడా తొలగిపోవును గాక. మీ శరీరాల్లో ఉన్నటువంటి అనారోగ్యపు రుగ్మతలన్నీ కూడా క్లియర్ అయిపోవును గాక యేసునామములో. చాలా సంతోషం. మరి ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ మన ఎక్కడైతే ఆదివారం ఆరాధన జరుగుతుందో త్రిపులేశ్వరరావు ఆ స్థలం దగ్గర ప్రతి 2వ శనివారం ప్రార్థనలు ఉంటాయండి. హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. రావచ్చు, చక్కగా మీరు ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూసి మీరు ముందుకు సాగవచ్చు. అదేవిధంగా ప్రతి నెల మొదటి బుధవారం ఎస్పీజీ చర్చి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఎస్పీజీ చర్చి, తమిళ చర్చిలోకి నేను వస్తాను. 10 నుంచి 1 గంట వరకు, 2 వరకు కూడా ఉంటాను. అనేక మంది వస్తూ ఉన్నారు, స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు నా ద్వారా ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. వారందరూ కూడా సమాధానం పొందుకుంటూ, మరి హీలింగ్ కూడా పొందుకుంటూ ముందుకు సాగుతున్నారు. మీరు ఎవరైనప్పటికీ కూడా తప్పకుండా మీరు విచ్చేయచ్చు. అందరికీ ఉన్నాను ప్రభు నామంలో. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రియులారా, మరి ప్రతి నెల 2వ బుధవారం నేను రాజమండ్రి వస్తూ ఉన్నాను. అక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి అబ్బాయి కిరణ్, ఆయన స్థలం వెతుకుతున్నాడు. ఆ స్థలం ఒకవేళ దొరికినట్లయితే మీకు టీవీ మీద, స్క్రీన్ మీద నేను అడ్రస్
డిస్ప్లే చేస్తాను ప్రియులారా. అది దేవునికి స్తోత్రం కలుగును గాక, మహిమ ఘనత ప్రభావం ఆయనకి కలుగును గాక. మంచిది ప్రియులారా, రండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగణమైన తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు చెల్లిస్తాం రాజా. నీకే లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం రాజా. ఎంతమంది అయితే ఈ సువార్త సునాదాన్ని తండ్రి మీరు చేశారో వారు వినడానికి చెవులు ఇచ్చినందుకు వందనాలు, గ్రహించడానికి మనసులు ఇచ్చినందుకు వందనాలు. వారి మనసుల మీద, శరీరాల మీద, గృహాల మీద, వారి జీవితాల మీద పనిచేస్తున్నట్టు ప్రతి విధమైన దైవ శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అపవిత్రత శక్తులు, బాణమతి శక్తులు, క్షుద్ర శక్తులు, మాంత్రిక శక్తులు, ఆ ప్రభావం, ఆ శక్తి యేసు నామమున తండ్రి తీసి వేయబడిన గాక. తమ్మనాకిపిస్తున్న వారి శరీరం మీద నుంచి, వారి యొక్క హృదయ మనసుల మీద నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఏమాత్రం కూడా అవి పని చేయకుండాను గాక. నీ ప్రసన్నత వారి మీద పనిచేయను గాక. నీ శాంతి సమాధానం వారి మీద పనిచేయను గాక. మీరు పొందిన గాయాల ద్వారా తండ్రి ప్రభా గొప్ప ఆరోగ్యం వారి శరీర నలుమూలల తండ్రి ప్రభా ఆవరించుకును గాక. తండ్రి నీకు వందనాలు చెల్లిసా ప్రభా. ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా జల తైలాలు పట్టుకున్నారో ఆ రెండు కూడా నా తండ్రి యేసయ్య నామములో పరలోక అగ్ని చేత నేను నింపుతున్నాను ప్రభా. పరలోక ఔషధ జలంగా, తైలంగా మారుస్తున్నాను ప్రభా. పునరుత్థాన బలంతో నింపబడును గాక. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. తండ్రి ప్రభా అప్లై చేసుకుని వెంటనే పడపంచలైపోవును గాక. కుయ్యతల కొతంత్రాలతో కూడుకున్నటువంటి దురాత్మ శక్తులన్నీ కూడా లైవ్ అయిపోవును గాక. నాదన్న యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రభా. మరి ఈ దినం తండ్రి ప్రభా నాయన దావీదు గారు తండ్రి ప్రభా మరి విజయనగరం బొంగవీధి నుంచి నా తండ్రి ప్రభా వారు సమర్పించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా వారి చేతులు ఇచ్చే చేతులుగా వారు దీవించబడదు గాక. గుప్పెళ్ళు అనేక మందికి ఇప్పేటువంటి గుప్పెళ్ళుగా వారు దీవించబడదు గాక. వారి యొక్క తండ్రి ప్రభా నిధులు ఎప్పుడు కూడా ఖాళీగా లేకుండా పుష్కలంగా సమృద్ధిగా వారు నింపబడదురు గాక. వెలితి లేకుండా తండ్రి, కొరత లేకుండా తండ్రి ప్రభా నా గిన్నె నిండి పొంగి పొరులుతుంది అనేటువంటి వాగ్దానం వారి పట్ల ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా దీవించబడుదురుగాక యేసునామములో తండ్రి. అంతేకాకుండా ఎంతమంది అయితే ఇంతవరకు నా తండ్రి ప్రభా ఈ కార్యక్రమానికి గుప్పెళ్ళు ఇప్పించిన తను మీ ద్వారా ప్రేరేపణ కలిగించి నా తను ముందుకు సాగించారో వారందరూ కూడా సమృద్ధితో నింపబడుదురుగాక. ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలతో ఆశీర్వదింపబడుదురుగాక. నాథుడైన యేసుక్రీస్తు నామములో ఇంకెంతమందిని అయితే మీరు ప్రేరేపణ కలిగించబోతున్నారో వారందరూ కూడా ఐశ్వర్యవంతులుగా, ఆశీర్వాదం పొందుకున్న వారిగా, ఆనందం పొందుకున్నటువంటి వారిగా, ఆరోగ్యం పొందుకున్నటువంటి వారిగా దీవించబడుదురుగాక. నాథుడైన యేసుక్రీస్తు నామములో మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ తండ్రి ఇగో నా తల్లి చర్చ కొరకు, స్థలం కొరకు నా తల్లి ఎదుగుతున్న ప్రభా మంచి స్థలం నీ చిత్తంలో దొరుకును కాక. అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చుదురుగాక. మీ నామములో ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. ఓ నా తండ్రి మిమ్మల్ని పోలి నడుచుకొని ఈ భూమి అంతా నా తండ్రి ప్రభు మీ వెలుగును ప్రకాశించే సాధనాలుగా వారు వాడబడుదురుగాక. యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ అంతర్యామి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధులకు, మన ఇరుగు వారికి, పొరుగు వారికి, శత్రువులకు, మిత్రులకు సదాకాలం తోడుగా ఉంటూ మహత్కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించుకుంటూ గొప్ప ఆశీర్వాదాలతో ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో, మన మీద, మన లోపల నివసించి ఆయన నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.